తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చినాయి. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీని ఓడించినటువంటి ప్రజలు ఇక అధికారంని కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టారు. అసలు ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రచారం కాదు, బీఆర్ఎస్ ప్రచారం చేయకపోవడం కాదు, ప్రజలు బీఆర్ఎస్ పార్టీ మీద విపరీతమైనటువంటి వ్యతిరేకం ఏర్పడింది. అందుకే మొత్తానికి కాంగ్రెస్ పార్టీని అధిక మెజారిటీతో అధిక సీట్లను అయితే గెలిపించిండ్రు. ఇది ప్రజా తీర్పుగానే భావించాలి. ఇంకొక విషయం ఏంటంటే 8 చోట్ల బీజేపీ, 7 చోట్ల ఎంఐఎం, 1 చోట సిపిఎం, ఇలా సిపిఐ, ఇలా చూసుకుంటే మొత్తానికి ఈ నియోజకవర్గాలలో బీఆర్ఎస్ పార్టీకి ఓటు మాత్రం పడకుండా మొత్తానికి అంటే వ్యతిరేకంగానే ఓట్లు వేసింది. కాబట్టి బీఆర్ఎస్ పైన, కేసీఆర్ పరిపాలన పైన వ్యతిరేకంగా మారిపోయినటువంటి ప్రజలు ఇది ప్రజా తీర్పుగానే భావించాలి. ఇక ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి. ఇక నిన్న రేవంత్ రెడ్డి తను ముఖ్యమంత్రిగా అవుతానని ప్రమాణ స్వీకారం చేస్తానని అంతకుముందు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన రోజే చెప్పిండు. 9వ తారీఖున హైదరాబాద్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తర్వాత నిన్ననే మళ్ళీ ప్రమాణ స్వీకారానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా నిన్న రాత్రి నుండే జరుగుతున్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైతే రాజీనామా నిన్న చేయడం జరిగిందో ఆ రాజీనామాకు సంబంధించి వీళ్ళకైతే కొంచెం అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకోసమే ఈ మంత్రి సీఎం పదవి తొందరగా ప్రమాణ స్వీకారం చేయాలనేటువంటి అంశం మీద నిన్ననే కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఒక తాటిపైకి తీసుకురావడం జరిగింది. దీంట్లో డీకే శివకుమార్ కూడా పాల్గొన్నారు. ఇక మొత్తానికి సీఎం రేస్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇక సీఎం ఎవరవుతారనేది ఇవాళ చర్చలు కొనసాగుతాయి. ఇక తర్వాత సీఎం ఎవరు అయ్యే అవకాశాలు, ఎవరికి సీఎం పదవి పట్టం కట్టే అంశాలు ఉన్నాయి. ఇక దీంట్లో మనం చూద్దాం. ఇక ముఖ్యంగా ఈ కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఇక్కడ కొన్ని చర్చలు కొనసాగిన తర్వాత దాన్ని ఢిల్లీకి పంపించి ఢిల్లీ నుండి వచ్చినటువంటి సీల్ కవర్లో వచ్చినటువంటి ముఖ్య పేరు మాత్రమే ఇక్కడ సీఎంను చేస్తారనేటువంటి అంశం అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ చూస్తే నిన్న వచ్చినటువంటి రిజల్ట్ ఇక మొత్తానికి 64 చోట్ల కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక బీఆర్ఎస్ వచ్చేసి 39 చోట్ల గెలుపు సాధ్యం. ఇక బీజేపీకి 8, ఇక ఎంఐఎంకు 7 సీట్లు వచ్చినాయి. ఇక సిపిఐకి 1 సీట్ అయితే వచ్చింది. ఇక ఘన విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మనం చూస్తున్నాం కేరింతలు కొడుతూ రేస్ గెలిచి కాంగ్రెస్ అంటూ ఇక 64 సీట్లతో హస్తం ఘన విజయం సాధించింది. మొత్తానికి నిన్న టపాకాయలతో డప్పుల సప్పులతో మొత్తానికి రేవంత్ చుట్టూ కూడా జనాలు అయితే విపరీతంగా తిరుగుతూ ఉన్నారు. ఇక సీఎం రేవంత్ ప్రకటన ప్రజలే రేవంత్ను సీఎంను చేసినటువంటి దాకా నిన్న అంశాలు అయితే మనం చూస్తున్నాం. ఇక ఫలితాన్ని ఇచ్చినటువంటి మార్పు నినాదం, ఇక అధికార పార్టీపై వ్యతిరేకత ప్రభావం, ఇక 39 సీట్లకే పరిమితమైనటువంటి బీఆర్ఎస్ ఇక మొత్తానికి అధికార పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ మీద ప్రభావం చూపింది. జనాల ప్రభావమే ఎక్కువ, ప్రజల వ్యతిరేకంగా మనకు ఓటుతో చెప్పినట్టుగా మనకి ఇక్కడైతే ఏర్పడుతుంది. ఇక 8 స్థానాలతో బలం పెంచుకున్నటువంటి బీజేపీ ఇక 7 చోట్ల గెలుపుతో ఎంఐఎం పట్టు పదిలం. ఇక కాంగ్రెస్ పొత్తుతో 1 సీట్లో సిపిఐ గెలుపు కూడా సాధ్యమైంది. ఇక కాంగ్రెస్ పొత్తుతోని 1 సీట్లో సిపిఐ గెలుపు, ఇక కాంగ్రెస్ పొత్తుతోని ఉన్నటువంటి సిపిఐ కూడా 1 చోట గెలుపు కైవసం చేసుకుంది. ఇక ఖాతా తెరవనటువంటి సిపిఎం, బీఎస్పీ, జనసేన ఈ 3 కూడా మొత్తానికి ఎక్కడ కూడా ఖాతా తెరవలేదు, పూర్తిగా ఓటమి పాలైపోయినాయి. ఇక గజ్వెల్లో కేసీఆర్, కొడంగల్లో రేవంత్ రెడ్డి విజయం. ఇక బండి సంజయ్, ఈటల రాజేందర్ ఓటమి పాలయ్యారు. ఇక ముఖ్యంగా ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఈటల రాజేందర్, బండి సంజయ్ పేరుగాంచినటువంటి వ్యక్తులు ఓటమి పాలు కావడం, అసలు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో రిజల్ట్ అనేది ఒక గమ్మత్తుగా మారిపోయింది. అసలు ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు, ఒక అనూహ్యమైనటువంటి చరిత్ర నెలకొంది. ఇక్కడ ఇంకో విషయం చూస్తే 3 చీర్స్ అంటూ ఇక సోమవారం 3 చీర్స్ మొత్తానికి సెమీఫైనల్స్ పోర్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఇక మధ్యప్రదేశ్లో బంపర్ మెజారిటీతో నిన్న మిగతా 4 చోట్ల కూడా మొత్తానికి 4 చోట్ల ఎలక్షన్స్ అయినాయి. 4 చోట్ల లెక్కింపు కూడా జరిగింది. ఇక ఫైనల్స్ పోర్లో బీజేపీ ఘన విజయం సాధించింది. మధ్యప్రదేశ్లో బంపర్ మెజారిటీతో ఇక రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోనూ జయకేతనం ఎగరవేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంతో 4 చోట్ల ఎన్నికలైతే కొనసాగాయి. ఇక 3 చోట్ల ఘన విజయం సాధించింది బీజేపీ. ఇక రాజస్థాన్ రాజు ఎవరో, ఇక మధ్యప్రదేశ్ మామా సీఎం మామా అంటూ ఛత్తీస్గఢ్
బఘేల్కు బోనస్ దక్కలేదు. ఇక చూస్తే ఇక్కడ ఓట్లు వచ్చేసి ఇక బీజేపీకి 115 సీట్లు, ఇక 163 సీట్లు, ఇక 54 వచ్చినాయి. ఇక ఇతరులు 15 అంటూ మేము చూస్తున్నాము. ఇక కాంగ్రెస్కు 69, ఇక 35 ఈ విధంగానైతే రిజల్ట్ వచ్చినాయి. మొత్తానికి బీజేపీ కూడా మిగతా రాష్ట్రాలలో ఒక స్పీడ్గానే పుంజుకుంది. ఇక ఇది మొత్తానికి నిన్న తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ఎన్నికలైతే ఒక సంచలనాన్ని సృష్టించాయి. ఇక ఇక్కడ చూస్తే 64 సీట్లతోని హస్తం ఘన విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ ఓట్ల శాతం వచ్చేసి 92,35,792, ఇక 39.40% పోలింగ్ అయితే 40% అంటూ ఇక్కడ చూస్తున్నాం మనము. ప్రధాన పార్టీలకు ఓట్ల సీట్ల తీరిది, ప్రధాన పార్టీలకు వచ్చినటువంటి ఓట్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి 92,35,792 ఓట్లు వచ్చినాయి. ఇక 39.40% పోలు. ఇక బీఆర్ఎస్ ఓట్లు వచ్చేసి 87,53,924. ఇక బీజేపీకి 32,57,511. ఇక ఎంఐఎంకు 5,19,379 ఓట్లు అయితే వచ్చినాయి. ఇక అత్యధిక మెజార్టీ 85,576. ఇక కేపీ వివేకానంద కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అత్యధిక మెజార్టీ. ఇక అత్యల్ప మెజారిటీ కాలే యాదయ్య చేవల్ల బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి 85 అత్యధిక మెజారిటీ 85,576 ఓట్లతోని విజయం సాధించినటువంటి కేపీ వివేకానంద. ఇక నేడు సిఎల్పి భేటీ. ఇక ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ తమిళసైని కలిసినటువంటి డీకే ఠాక్రే, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ మల్రెడ్డి. ఇక ప్రభుత్వ ఏర్పాటు కోసం మొత్తానికి గవర్నర్ కలిసినటువంటి డీకే ఠాక్రే, రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్ను కలిసిండ్రు. ఇక ఈ వచ్చే హ్యాట్రిక్ గ్యారెంటీ. ఇక సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమా వ్యక్తం చేసినటువంటి ప్రధాని మోదీ ఈ ఫలితాలు అహంకార కూటమికి గట్టిగా హెచ్చరిక. ఇక బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రసంగించినటువంటి ప్రధాని అంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక జేఎన్టీ కిల్లర్. ఈ కామారెడ్డిలో కేసీఆర్, రేవంత్ రెడ్డిలను ఓడించినటువంటి వెంకట రమణారెడ్డి. కామారెడ్డిలో ఇక ట్విస్ట్ ఏంటంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ను ఇద్దరిని కూడా సీఎం అభ్యర్థులను ఓడగొట్టేసిండ్రు. మొత్తానికి అక్కడ బీజేపీ క్యాండిడేట్ను వెంకట రమణారెడ్డిని ఇక గెలిపించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకటరమణారెడ్డి పెను సంచలనం సృష్టించారు. ఇక పార్టీల అభ్యర్థులు ప్రస్తుత సీఎం కేసీఆర్ను కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇక సీఎం అవుతానని భావిస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ఓడించారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మొత్తానికి కామారెడ్డిలో కేసీఆర్ను, రేవంత్ రెడ్డిని మాత్రం ఓడించారు. ఇక ప్రగతి భవన్ను ప్రజాభవన్ చేస్తాం, ప్రగతి భవన్ ఏదైతే ఉందో దాన్ని ప్రజాభవన్ చేస్తామంటూ రేవంత్ చెప్తుండు. ఇక సామాన్యులకు పరిపాలనను అందుబాటులోకి తీసుకొస్తాం. ఇక పార్టీ నేతలందరం ఐక్యంగా ఉండి విజయం సాధించాం. ఇక టీజేఎస్, సిపిఐ అందించినటువంటి సహకారాన్ని ఇక మరువబోమంటూ ప్రజాస్వామిక స్ఫూర్తితో ముందుకు వెళ్తాం, ప్రతిపక్షాలను కలుపుకొని పోతాం. మొత్తానికి ప్రజాస్ఫూర్తితోని ముందుకు పోతాం, ప్రతిపక్షాలను కూడా మాతో కలుపుకొనే ముందుకు పోతామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి నేడు జరిగే సిఎల్పి సమావేశంలో సీఎం ఎవరన్న దానిపైన స్పష్టత వస్తుంది. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక ఈరోజు జరిగేటువంటి సిఎల్పి సమావేశం ఏదైతే జరుగుతుందో ఆ సిఎల్పి సమావేశంలో ముఖ్యమంత్రి ఎవరు అనేదైతే ముందుకు రాబోతుంది. ఇక అధిష్టానం నాకు ఏ పదవి ఇచ్చినా దాన్ని బాధ్యతగా నిర్వహిస్తా అంటూ బట్టి విక్రమార్క చెప్తుండు. అధిష్టానం ఏ పదవి ఇచ్చినా బట్టి విక్రమార్క దాని స్ఫూర్తితోని బాధ్యత స్వీకరిస్తా అని చెప్తుండు. ఇక ఎదురు దెబ్బలు గుణపాఠంగా తీసుకుంటాం. ఇక్కడ కేటీఆర్ చెప్తుండు ఎగుడు దిగుడు దారిలో కారు. ఇక ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మారింది. ఇక నేర్చుకోవాల్సినవి నేర్చుకుని ముందుకెళ్తాం. ఏవైతే అంటే ఎగుడు దిగుడు అనేది
కామన్. ఇక ఈ కామన్లో మేము ఓటమి పాలు కావడంలో మాకు ఏర్పడినటువంటి అనుభవాలు ఏంటో, మేము చేసినటువంటి తప్పులు ఏంటో వాటిని సరిదిద్దుకుంటామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక ప్రతిపక్ష పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తాం, ప్రజల పక్షాన వారి గొంతుకై ప్రశ్నిస్తామంటూ ఇక్కడ చెప్తుండు. ఇక కొత్త ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందని ఆశిస్తున్నాను కేటీఆర్ చెప్తుండు. మొత్తానికి కొత్త ప్రభుత్వం ప్రజలకు అనుగుణంగా పనిచేస్తుంది, పని చేయాలని మేము ఆశిస్తున్నామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక తెలంగాణ అభివృద్ధికి కృషి. మొత్తానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చెప్తుండు, ఇక తెలంగాణ అభివృద్ధి కోసం బీజేపీ కృషి చేస్తుంది, రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం, ఇక ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు సత్వరం అమలయ్యేలా కృషి చేస్తాము, మా పార్టీ సాధించిన విజయాలు వచ్చే ఎంపీ ఎన్నికలకు దోహదపడతాయి, రాష్ట్రంలో బీజేపీ ఓటింగ్ శాతం భారీగా పెరిగింది, 5 ఏళ్ల తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న విశ్వాసం కూడా మాకుందని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. అన్ని చోట్ల డిపాజిట్ గల్లంత అయిపోయింది. ఇక పవన్ జనసేనకు ఘోర పరాభవం. ఇక నేను చెప్పిన ముందే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకే ఇక్కడ చోటు లేకుండా పోయింది. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇక్కడ వచ్చేసి నేను ప్రజల్లో ఏదో ఉద్ధరిస్తా అని చెప్పుకుంటూ వచ్చింది కదా, మొత్తానికి అన్ని చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గల్లంత అయిపోయాడు. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాభవాన్ని ఇక మూటగట్టుకుంది. ఇక బీజేపీతో పొత్తులో భాగంగా 8 సీట్లలో పోటీ చేసిన ఆ పార్టీ అభ్యర్థులు అన్ని చోట్ల ఓడిపోయారు. ఇది పరిస్థితి. ఎక్కడి నుండో వచ్చేసి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏదో చేస్తానంటే ప్రజలు ఎట్లా ఓటేస్తారు చెప్పు? ఇక్కడ ఉన్నోళ్ళకే దిక్కు లేదు, ఇక్కడ ఉన్నోళ్ళే కొట్టుకుంటుర్రు అధికారం కోసం. పవన్ కళ్యాణ్కు ఓట్లేసి గెలిపిస్తారని ఎట్లా భావించిండు పవన్ కళ్యాణ్? ఇది మొత్తానికి పవన్ కళ్యాణ్ డిపాజిట్లు గల్లంత అయిపోయినాయి, ఒక్క ఓటు కూడా పడనటువంటి పవన్. ఇక జనసేన పార్టీ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో నిర్వీర్యం అయిపోయినటువంటి పార్టీ. ఇక ఈనాడులో చూస్తాం మనం. ఈనాడులో చూస్తే కానీ తెలంగాణ ప్రజలు మాత్రం రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఇచ్చేసారు. మొత్తానికి ఇది ప్రతిపక్ష పార్టీల యొక్క గెలుపు కాదు, ఇది ప్రజల గెలిపే. ఇది ప్రజల గెలిపే అనుకోవచ్చు. ప్రజలు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ పైన వ్యతిరేకంగా ఉన్నారని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం రేవంత్ చూస్తున్నాము, ఇక్కడ చెయ్యెత్తి జై కొట్టినటువంటి తెలంగాణ. మొత్తానికి రేవంత్ రెడ్డి గెలుపొందిన తర్వాత చెయ్యెత్తి జై కొడుతుండు. ఇక 64 స్థానాలతో పీఠం కైవసం చేసుకున్నటువంటి రేవంత్ రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి కాంగ్రెస్కు అధికారం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ పార్టీకి అధికారం. ఇక భారాసాకు 39 స్థానాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రజలు కూడా కేరింతలు కొడుతున్నారు. ఇక గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు కూడా నృత్యాలు చేపడుతున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఇక్కడ. ఇక అదే కాకుండా ఇక రాష్ట్రంలో సంపద కొంతమంది చేతుల్లోకి వెళ్ళడం సహించని ప్రజలు ఇక ఇందిరమ్మ రాజ్యం రావాలని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించారు. ఇక ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి 100 రోజుల్లో 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని కూడా నిన్న ఇక బట్టి చెప్తున్నటువంటి అంశాలు. మొత్తానికి తెలంగాణ ప్రజలు ఇందిరమ్మ రాజ్యం రావాలని కోరుకున్నారని చెప్తున్నటువంటి బట్టి. ఇక సీఎంగా రేవంత్ను ప్రమాణ స్వీకారం చేయిస్తామని చెప్తున్నటువంటి అంశాలు. ఇక నిన్న గవర్నర్ కలిసి అక్కడ గవర్నర్కు ఆమోదం తెలిపినటువంటి బట్టి, ఠాక్రే, ఇక రేవంత్ కూడా ఉన్నారు. మనం ఇక్కడ చూసాం ఇంతకుముందు విజువల్స్లో. ఇది ఇక భాజపా మొత్తం మీద ఉత్తరాదిన కమల సునామీ సృష్టించింది. 3 చోట్ల కూడా భాజపానే గెలుపు కైవసం చేసుకుంది. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో విజయం సాధించినటువంటి భాజపా ఇక ఓటములను గెలుపుగా మార్చుకున్నటువంటి కాషాయ దళం ఇక సొంత బలంతో అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక 12, హస్తం చేతితో 3 రాష్ట్రాలు. మొత్తానికి ఇక ఇవి తెలంగాణలో ఇవి భాజపా సాధించినటువంటి గెలుపులు. ఇక సార్వత్రిక సమరానికి అంటూ ఇక్కడ లోక్సభ సమరంలో హ్యాట్రిక్ ఖాయం, లోక్సభ సమరంలో కూడా హ్యాట్రిక్ ఖాయం అని చెప్తుండ్రు. ఇక 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాం, త్వరలో జరగబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించడం ఖాయం అంటూ తాజా ఫలితాలు అవినీతి పరులకు ఓ హెచ్చరిక వంటివని ఇక స్వాలంబన, పారదర్శకత, సుపరిపాలన అనేటువంటి నా జెండాను తాజా ఎన్నికల్లో ప్రజా తీర్పు ద్వారా బలపరుస్తున్నట్లయింది. ఇక కాబట్టి కుటుంబ రాజకీయాలు చేసేటువంటి వారందరినీ ఒకే నివేదిక పైన తీసుకువస్తే అదొక మంచి ఫోటోగా మారి
పతాక శీర్షికలకు ఇక బాగుంటుంది. అంతేగాని ఆ పక్షాలు ప్రజా విశ్వాసాన్ని చురగొనలేవు. ఆ కుటుంబ పాలన ఏదైతే ఉందో ఫోటోలకు మాత్రమే పనిచేస్తుంది, కానీ వాటిని ప్రజల్లో వాటికి స్థానం లేదని చెప్తున్నటువంటి మోదీ ఇక సార్వత్రిక సమరానికి సెమీఫైనల్స్గా భావిస్తూ వచ్చిన శాసనసభ ఎన్నికల్లో హిందూ రాష్ట్రాల్లో కాషాయ జెండా రెపరెపలాడింది. ఇక ఆదివారం చేపట్టినటువంటి ఓట్ల లెక్కింపులో ఉత్తరాదిన కమలం విరబూసింది. మొత్తానికి నిన్న 3 చోట్ల కూడా కమలమే కైవసం దక్కించుకుంది, విజయం సాధించిందంటూ మనం ఇక్కడ వార్త అయితే చూస్తున్నాం. ఇక నిన్న ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము కేసీఆర్ను మట్టున పెట్టినటువంటి తెలంగాణ ప్రజలు. మొత్తానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగిందంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలే పూర్తిగా వ్యతిరేక మద్దతు ప్రకటించిండ్రు. కేసీఆర్ మాకు వద్దు అంటూ చెప్పినటువంటి అంశాలు గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చిండ్రు గ్రేటర్ హైదరాబాద్లో. కానీ ఇక ఈ గ్రామాలు ఇక మిగతా జిల్లాలలో మాత్రం ఓటమి పాలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఓటమి ఎదురైంది. ఇక ఇవి మనం సాక్షిలో ఈనాడులో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇక అదేవిధంగా వెలుగు దినపత్రికలో చూద్దాం. వెలుగులో ఎలాంటి న్యూస్ వచ్చిందనేది చూస్తే ఇక వెలుగులో చూద్దాం.